ఈసారి శ్రావణ మాసం 2025 జూలై 11న ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. ఈ సుదీర్ఘ శ్రావణ మాసంలో శివభక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరించి మహాదేవుని అనుగ్రహాన్ని పొందుతారు. గాజులు ధరించడం వెనుక కారణం భగవాన్ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక ప్రయత్నాలు, ఉపాయాలు చేస్తారు. ఈ పవిత్ర మాసంలో ఆకుపచ్చ వస్త్రాలు, పచ్చ గాజులు ధరించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెప్తారు. గాజులు ధరించడం వల్ల వాటి నుండి వచ్చే శబ్దం చుట్టూ ఉన్న ప్రతికూలతను దూరం చేస్తుందని, కొత్త శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. గాజుల చప్పుడు సానుకూల ప్రకంపనలను సృష్టించి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుందని పురాణాలు చెప్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పచ్చ రంగుకు అనేక రహస్యాలున్నాయి. పచ్చ రంగుకు బుధ గ్రహంతో సంబంధం ఉంది. ఇది పచ్చదనం, సమృద్ధికి ప్రతీక. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం వల్ల బుధ గ్రహం ప్రసన్నమై మాట తీరును నియంత్రణలో ఉంచుతుంది, తెలివితేటలను పెంచుతుంది. అందుకే సుహాసినులైన స్త్రీలు శ్రావణ మాసంలో భగవాన్ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పచ్చ గాజులు, ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తారు. ఇది వారికి సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, కుటుంబ శ్రేయస్సును చేకూరుస్తుందని నమ్ముతారు. భగవాన్ శివుడు ప్రకృతి మధ్య లోతైన సంబంధం ఉంది. ఎందుకంటే శివుడు ప్రకృతికి సంబంధించిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడతాడు. మహాదేవుడు ప్రకృతి ఒడి అయిన హిమాలయాల్లో నివసిస్తాడు. ఆయన పూజలో బిల్వపత్రాలు, ధతూరం, భాంగ్ వంటి ఆకుపచ్చని వస్తువులను సమర్పిస్తారు. ఇవన్నీ పచ్చరంగులో ఉండడం వల్ల శ్రావణ మాసంలో పచ్చరంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత లభిస్తుంది. వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో నిండిపోతుంది. ఇది శివుడికి ప్రీతిపాత్రమైన రంగు. ఈ పచ్చదనం శుభానికి, కొత్త జీవితానికి ప్రతీక.